శ్రీ గురుభ్యో నమ. 51వ శ్లోకం. అవతారిక. గురువును సచ్చిత్ ఆనంద తత్వమూర్తిగా నిరూపిస్తూ స్తుతిస్తున్నారు ఈ శ్లోకంలో. 51వ శ్లోకం. యత్ సత్తయా జగత్సత్వం యత్ ప్రకాశేన భాయుతం నందనం చ యదానందాత్ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: ఈ జగత్తంతా ఎవడు తనలో వ్యాపించి ఉండటం వల్ల ఉన్నదానిలాగా కనిపిస్తోందో, ఎవని తేజస్సు తనలో వ్యాపించటం వల్ల కాంతివంతంగా కనిపిస్తోందో, ఎవని ఆనందం తనలో వ్యాపించటం వల్ల సుఖకరంగా కనిపిస్తోందో అట్టి శ్రీ గురువునకు నమస్కారము. వివరణ: ఈ గ్రంథంలోని మహత్తర శ్లోకాలలో ఇది ఒకటి. ఇందులో నందనం చ యదానందాత్ అనే భాగం మీద ప్రత్యేకంగా దృష్టి ఉంచి చూద్దాం. ఆ గురువుగారి ఆనందం తనలో వ్యాపించటం వల్ల జగత్తులో ఆనందం అనేది కనిపిస్తోందట. ఇదేమి చిత్రం, చూద్దాం. ఇది సుఖమని ఇది దుఃఖమని మనకెలా తెలుస్తోంది? ఈ సుఖం ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ విషయంలో ప్రతి మనిషి విమర్శించుకోవాలి. సుఖం వస్తే అబ్బా హాయిగా ఉందని, ఇది మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటారు తప్పితే, ఈ లడ్డు వల్ల నాకు ఈ సుఖం ఎలా వస్తోందని, ఎక్కడి నుంచి వస్తోందని ఆలోచించరు. పైగా సుఖం వచ్చినప్పుడు హాయిగా అనుభవించక ఈ బండవాదాలెందుకు అంటారు. అలాగే దుఃఖం వచ్చినప్పుడు అది పోవాలని ఏడుస్తారే గాని ఇది నాకెలా అంటింది అని ఆలోచించరు. అదేమంటే దుఃఖం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం ఎందుకండి అంటారు. అలా కాదు. దుఃఖం వచ్చినప్పుడు దేనివల్ల మనకి దుఃఖం వస్తోందని మన మనసులోని లోతును మనమే తవ్వుకొని ఆలోచించాలి. ఆ దుఃఖ మూలం తెలుస్తుంది. అప్పుడు అక్కడ కత్తెర వేయాలి. ఆ దుఃఖం ఇంకా మనకి రాదు. సుఖం విషయం కూడా అంతే. సుఖ మూలాన్ని కనిపెట్టాలి. ఆ సుఖం మళ్ళీ రావాలని కోరరాదు. దుఃఖానికి వేసినట్టే సుఖానికి కూడా కత్తెర వేయాలి. ఇక్కడ మరో చిక్కుముడి కూడా ఉంది. లౌకికంగా వచ్చే సుఖదుఖాలకు కారణాలులాగా కనిపించేవి నిజంగా కారణాలు కావు. అదలా ఉంచినా ఒక్కొక్కప్పుడు అకారణంగానే ఉత్సాహంగానూ ఆనందంగానూ ఉంటాడు మనిషి. ఎందుకు ఈ ఆనందం అంటే చెప్పలేడు. చెప్పలేకపోగా మా చెల్లెలు కన్నదేమోనండి అని ఒక ఊహ చేస్తాడు. అలాగే అకారణంగానే దుఃఖం వస్తుంది ఒక్కోసారి మనసుకి. అప్పుడు కూడా కారణం చెప్పలేక మా తమ్ముడికి ఏమైనా యాక్సిడెంట్ అయిందేమోనండి అంటాడు. నిజానికి ఈ రెండు తెలివి తక్కువ ఊహలేనని స్పష్టంగానే తెలుస్తుంది. మరైతే ఎందుకు ఇలా అకారణంగా సుఖదుఖాలు కలగాలి? అవే పూర్వజన్మల నుంచి వచ్చే అస్పష్ట సంస్కారాలు. మరి ఈ సంస్కారాలను అస్పష్టంగా ఎందుకు ఉంచాడు భగవంతుడు? స్పష్టంగానే పూర్వజన్మల స్మృతి ఇవ్వరాదా? ఇవ్వరాదు. మన మీద దయతోనే మనకు పూర్వజన్మ జ్ఞానం లేకుండా చేస్తాడు భగవంతుడు. ఎందుకంటారా? మనకి జ్ఞానం కలిగితే దారిన పోయే పందులు కుక్కలు గాడిదలు మన బంధువులుగా కనిపించి మనం భరించలేనంత దుఃఖం అనుభవించవలసి వస్తుంది. ఆ దుఃఖాన్ని మనం భరించగలమా చెప్పండి? ఒక కుక్కకు మాత్రం బూడిద గుంటలో ఉన్నప్పుడు పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. కానీ అంతలోనే అది మర్చిపోతుంది. ఇంతకు పూర్వజన్మల సంస్కారం వల్ల వచ్చే సుఖదుఖాలకు మనం ప్రత్యక్షంగా కారణాలను చూపించలేము. అలాంటి సుఖదుఖాలకు కూడా మూలం ఎక్కడ ఉందో అని దృష్టి లోపలికి మళ్లించి చూడాలి. అప్పుడు తెలుస్తుంది నీ లోపలే ఆనందము వెలుగు ఉన్నాయని. నిజానికి ఆ వెలుగు ఆ ఆనందము నువ్వే అని కూడా తెలుస్తుంది. అవును, ఆ లోపలి వెలుగే నువ్వు. అదే ఆయన వెలుగు. ఆ వెలుగే ఆనందం. ఆ వెలుగే ఆ ఆనందమే ఇలా బయటపడుతున్నాయి. నీలో తెలివిగా, నీలో సుఖంగా. ఇక నీ లోపల ఉన్న మాయ తెరల వల్ల దుఃఖం వస్తుంది. ఈ జ్ఞానం నీకు వస్తుంది. దీన్ని గురువే ప్రసాదించగలడు. ఆ గురువుకు నమస్కారము. అవతారిక. 50వ శ్లోకంలో దైవతం అంటే నీలో ఆలోచనలు పుట్టించేది గురువే అన్నారు. దీన్నే మరింత శాస్త్రబద్ధంగా చెబుతూ స్తుతిస్తున్నారు ఇప్పుడు. 52వ శ్లోకం. ఏన చేతయతా పూర్వ చిత్తం చేతయతే నరః జాగృత్ స్వప్న సుషుప్త్యాదౌ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: ఎవడు తన మనస్సులో చేరి చలనం కలిగిస్తూ ఉండడం చేత జాగృత్, స్వప్నము, సుషుప్తి మొదలుగా గల అవస్థలలో మానవుడు చైతన్యవంతుడై ఉన్నాడో, అనగా ఆలోచనలు చేస్తూ జీవిస్తున్నాడో అట్టి శ్రీ గురువుకు నమస్కారము. వివరణ: కొందరు బాగా ఆలోచనలు చేయగలరు, ప్లాన్లు వేయగలరు. వారి సంగతి అలా ఉంచండి. నేను ఉత్త జడుణ్ణి అనగా ముద్దుని, తామసుణ్ణి అనుకునే అల్పుడిలో కూడా తాను అంతర్లీన చైతన్యంగా ఉండి
ఆ జడుణ్ణి పరమచైతన్యంగా మార్చగలడు గురువు. అదే గురుకృప. ఈ గురుకృప నిజానికి లౌకికమైన కార్యకారణ సంబంధాలకు కూడా అతీతం. బాగా ఆలోచనలు చేసి ఆ ప్లాన్లు చేసేవారు కూడా తాము మెలకువగా ఉన్నప్పుడే ఏమైనా ఆలోచించగలరు, కానీ స్వప్నంలోనో సుషుప్తిలోనో పడ్డప్పుడు ఆలోచించలేరు కదా. అంటే అప్పుడు వారి మనసు జడమైపోయిందన్నమాట. అలాగే ఒక తెలివిగలవాడు మరో మందమతికి మెల్లిగా చెప్పి బోధించాలంటే ఆ ఇద్దరు జాగృతావస్థలో అంటే మెలకువతో ఉంటేనే ఆ పని జరిగేది. కానీ స్వప్న సుషుప్తులలో జడమై ఉన్న మనస్సును కూడా అది జాగృతావస్థకు రాకుండానే అంతర్గతంగానే చైతన్యవంతంగా చెయ్యగల శక్తి గురువుకుంది. జాగృతావస్థలో సంగతి వేరే చెప్పాలా. అందుకే ఆ గురువుకి నమస్కారం. 53వ శ్లోకం. యస్య జ్ఞానాదిదం విశ్వం అదృశ్యం భేదభేదతః సత్స్వరూపావశేషం చ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: ఎవని గురించి జ్ఞానం కలిగితే భేదబుద్ధి నశించి భేదాల మీద ఆధారపడిన ఈ విశ్వమంతా కనిపించకుండా పోయి కేవలం స్వరూపంగానే మిగిలిపోతుందో అట్టి శ్రీ గురువుకు నమస్కారము. వివరణ: ఆ భేదాతీత స్థితే జనన మరణాతీత స్థితి. అదే పరబ్రహ్మ స్థితి. గురువు అనుగ్రహించేదదే. 54వ శ్లోకం. య ఏవ కార్యరూపేణ కారణేనాపి భాతి చ కార్యకారణ నిర్ముక్త తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: ఎవడు కార్యరూపంగాను అంటే ఈ జగత్తు రూపంగాను, కారణరూపంగాను అంటే మాయారూపంగాను ఉన్నట్లు కనిపిస్తున్నా నిజానికి ఈ కార్యకారణాలకు రెంటికి అతీతుడో అట్టి శ్రీ గురువుకు నమస్కారము. 55వ శ్లోకం. జ్ఞానశక్తి స్వరూపాయ కామితార్థప్రదాయిని భుక్తిముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: జ్ఞానస్వరూపి, శక్తిస్వరూపి, అందుకనే కోరిన కోరికలన్నీ తీర్చేవాడు, భుక్తి ముక్తి దాత అయిన శ్రీ గురువుకు నమస్కారము. వివరణ: ఇక్కడ భుక్తి అంటే కర్మ అని సమన్వయించుకోండి. ఆయనకు కార్యము, కారణము, జడము, చైతన్యము, కర్మ, ముక్తి అన్నీ ఒక్కటే. అలాంటి ఏకరూపుడైన గురువుకి నమస్కారము. 56వ శ్లోకం. అనేక జన్మ సంప్రాప్త కర్మకోటి విదాహిని జ్ఞానానల ప్రభావేణ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: జ్ఞానమనే అగ్ని ప్రభావం చేత శిష్యులకు అనేక జన్మల నుంచి వచ్చిన కోట్లాది కర్మలను దహించి వేసే శ్రీ గురువుకు నమస్కారము. 57వ శ్లోకం. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: గురువును మించిన తత్వం లేదు, తపస్సు లేదు, జ్ఞానం లేదు. అట్టి శ్రీ గురువుకు నమస్కారము. 58వ శ్లోకం. మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురుస్త్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: నాకు ప్రభువు, జగత్తులకే ప్రభువు, నాకు గురువు, ముల్లోకాలకు గురువు, నాకు ఆత్మ, సర్వ ప్రాణులకు ఆత్మ అయిన శ్రీ గురువుకు నమస్కారము. వివరణ: ఇలాంటి భావాలను ఆ గురువే మీలో కలిగించగలడని గ్రహించండి. 59వ శ్లోకం. గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతం గురో సమానః కో వాస్తి తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: గురువే అన్నిటికీ ఆది, ఆయన అనాది. గురువే పరదేవత, గురువు సాటి ఎవడున్నాడు? అలాంటి శ్రీ గురువుకు నమస్కారము. 60వ శ్లోకం. ఏక ఏవ పరో బంధు విషమే సముపస్థితే నిస్పృహః కరుణా సింధు తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: విషమ పరిస్థితులు వచ్చినప్పుడు నిజమైన బంధువు గురువు ఒక్కడే. ఎందుకంటే ఆయన కోరికలు లేనివాడు, నీ దగ్గర నుంచి గుంజుకోవలసింది ఏదీ లేదు, కానీ కరుణాసముద్రుడు. అట్టి శ్రీ గురువుకు నమస్కారము. వివరణ: గురువును ఆది గురువు అన్నారు 59వ శ్లోకంలో. ఈ శ్లోకంలో బంధువు అంటున్నారు. నిజమే, ఎన్నో జన్మల సంబంధం ఉండబట్టే గురువు దగ్గరకు చేరగలుగుతారు. ఆ భాగ్యం ఇతరులకు పట్టదు. అందుకే గురువును ఆది గురువు అంటారు. ఆయన అనాది బంధువు కూడా. 61వ శ్లోకం.
గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః విశ్వరూపో విరూపోऽసౌ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: ఈ విశ్వమంతా గురువులో ఉంది. విశ్వమంతటిలోనూ గురువు ఉన్నాడు. ఆయన విశ్వరూపుడు, రూపరహితుడు కూడా. అట్టి శ్రీ గురువుకు నమస్కారము. వివరణ: వినాయకుడు తండ్రికి ప్రదక్షిణం చేసిన కథ మీకు తెలుసు. ఈ విశ్వరూప భావనే ఆ కథలోని రహస్యం. అదే సరియైన భక్తి. 62వ శ్లోకం. భవారణ్య ప్రవిష్టస్య దిజ్మోహ భ్రాంతచేతసః ఏన సందర్శితః పంథా తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: సంసారమనే అరణ్యంలో ప్రవేశించి దిక్కు తెలియకుండా పోయిన నాకు మంచిదారి చూపించిన శ్రీ గురువుకు నమస్కారము. 63వ శ్లోకం. తాపత్రయాగ్నితప్తానాం శ్రాంతానాం ప్రాణినాము మే గురురేవ పరాగంగా తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: తాపత్రయములనే అగ్నికి కాగి అలసిపోయిన ప్రాణులకు గురువే శ్రేష్టమైన గంగ. అట్టి శ్రీ గురువుకు నమస్కారము. 64వ శ్లోకం. హేతవే సర్వజగతాం సంసారార్ణవసేతవే ప్రభవే సర్వ విద్యానాం సంభవే గురవే నమః. తాత్పర్యము: లోకాలన్నిటికీ కారణమైన వాడు, సంసార సముద్రాన్ని దాటించే సేతువు, సర్వ విద్యలకు ప్రభువు, ఆనందకరుడు అయిన శ్రీ గురువుకు నమస్కారము. వివరణ: ఇక్కడ శంభువు అంటే శివుడు అని చెప్పటం కన్నా సుఖానికి ఉత్పత్తి స్థానం అని చెబితే బాగుంటుంది. సుఖం అంటే శాశ్వత సుఖం, లౌకిక సుఖం కాదు. 65వ శ్లోకం. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. తాత్పర్యము: గురు రూపం ధ్యానానికి ఆధారం, గురుపాదం పూజకు ఆధారం, గురువాక్యం మంత్రాలకు ఆధారం, గురుకృప మోక్షానికి ఆధారం. 66వ శ్లోకం. హరణం భవరోగస్య తరణం క్లేశవారిధేః భరణం సర్వలోకస్య శరణం చరణం గురోః. తాత్పర్యము: సంసారమనే జన్మలనే రోగాన్ని పోగొట్టేది, దుఃఖ సముద్రాలను దాటించేది, సర్వలోకాలను భరించేది అయిన గురుపాదమే నాకు శరణం. అవతారిక. ఇక ఈ స్తోత్రాన్ని ముగించబోతూ గురువు యొక్క శాపానుగ్రహ శక్తిని ప్రత్యేకంగా చెబుతున్నారు. 67వ శ్లోకం. శివేరుష్టే గురుస్త్రాత గురోరుష్టే న కశ్చన తస్మాత్ పరగురుం లబ్ధ్వా తమేవ శరణం వ్రజేత్. తాత్పర్యము: పరమశివుడు కోపగిస్తే గురువు రక్షిస్తాడు, మరి గురువే కోపగిస్తే ఇక రక్షించేవాడే లేడు. కనుక గురువును ఆశ్రయించి ఆయననే శరణు పొందాలి. అవతారిక. తస్మై శ్రీ గురవే నమః అన్న మకుటం గల గురుస్తోత్రాన్ని ముగించి శివాయ గురవే నమః అన్న మకుటం గల మరో గురుస్తోత్రాన్ని ప్రారంభించబోతూ అక్కడ శివ అంటే కేవలం శివుడొక్కడే కాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కూడా సూచించబడుతున్నారు అని ముందరే హెచ్చరిక చేసేందుకే ఈ శ్లోకం చెబుతున్నారు. ఆ మాటకొస్తే వెనుకటి 67వ శ్లోకంలో ఉన్న శివపదానికి కూడా అర్థాన్ని ఈ శ్లోకంలో నిర్వచించబోతున్నారు. 68వ శ్లోకం. అత్రినేత్ర శివ సాక్షాత్ ద్విభుజశ్చాపరో హరిః యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురుః కథిత ప్రియే. తాత్పర్యము: పార్వతి, గురువు 3 కళ్ళు లేని శివుడు, 4 చేతులు లేని విష్ణువు, 4 ముఖాలు లేని బ్రహ్మ అని శాస్త్రాలు కీర్తిస్తున్నాయి. అవతారిక. ఇక మరో గురుస్తోత్రాన్ని చెబుతున్నారు. 69వ శ్లోకం. నిత్యాయ నిర్వికారాయ నిరవధ్యాయ యోగినే నిష్కలాయ నిరీహాయ శివాయ గురవే నమః. తాత్పర్యము: నిత్యుడు, వికారరహితుడు, దోషరహితుడు, యోగి, నిష్కలుడు అంటే పరిపూర్ణుడు, ఆశలు లేనివాడు, మంగళప్రదుడు అయిన గురువుకు నమస్కారము. వివరణ: ఇక్కడ మనకొక సందేహం కలగటం సహజం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ముగ్గురిని సూచించటానికి శివ అనే పదాన్ని ఎందుకు స్వీకరించాలి అని. దీనికి అనేక కారణాలున్నాయి. ఈ గ్రంథపీఠికలో దీని గురించి ప్రస్తావన ఉన్నది. శివుడు అంటే మంగళస్వరూపుడు, మంగళప్రదుడు అని కూడా అర్థం. మరి మంగళం అంటే ఏమిటి? ఈ శ్లోకంలో ఉన్న మిగిలిన విశేష గుణాలన్నీ గురువు యొక్క మంగళత్వం అన్నదేమిటో వివరిస్తున్నాయి. అంటే ఎవరు గురువును ఉపాసిస్తున్నారో
వారు నిర్వికారులు, నిర్దోషులు, పరిపూర్ణులు, ఆశలు లేనివారు అవుతారన్నమాట. ఆయన స్వయంగా అలాంటి వాడు కాకపోతే ఆ గుణాలను మనకెలా ఇవ్వగలడు? నిజానికి ఆయనకు అసలు కారణమే లేదు కనుక ఆయనకు ఏ వికారాలు లేనేలేవు. అవతారిక. ఈ విధంగా శివ అంటే త్రిమూర్తులని వివరణ ఇచ్చే తీరులోనే త్రిమూర్తులకు అతీతమైన నిర్వికార నిష్ఫల వస్తువును స్ఫురింపజేశారు వెనుకటి శ్లోకంలో. ఆ పరతత్వార్థాన్ని మరింత స్పష్టంగా చెబుతున్నారు ఈ శ్లోకంలో. 70వ శ్లోకం. శిష్యహృత్పద్మ సూర్యాయ సత్యాయ జ్ఞానరూపిణి వేదాంతవాక్య వేద్యాయ శివాయ గురవే నమః. తాత్పర్యము. శిష్యుల హృదయములనే పద్మాలకు సూర్యుని వంటివాడు, సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపి, ఉపనిషత్తులచే తెలియదగినవాడు, మంగళస్వరూపి అయిన గురువుకు నమస్కారము. వివరణ. బుద్ధి ఒక పద్మం, హృదయం మరో పద్మం. ఇందులో హృదయం 2 రకాలు. ఒకటి గురు హృదయం, 2 జీవ హృదయం. వీటినే ఆధ్యాత్మిక హృదయం, లౌకిక హృదయం అనవచ్చు. వీటిలో ఈ ఆధ్యాత్మిక హృదయం మనిషికి కుడిప్రక్క ఉంటుంది. సామాన్య లౌకిక హృదయం ఎడమ ప్రక్క ఉంటుంది. ఇది ప్రసిద్ధమైనదే. కుడిది ఎముకలు మాంసము లేని హృదయం, అందుకే అది ఆధ్యాత్మిక హృదయం. ఈ హృదయాలన్నీ పద్మాలే. వీటన్నిటినీ వికసింపజేస్తాడు గురువు. ఆ గురువే సూర్యుడిక్కడ. జ్ఞానమే ఆయనకున్న వెలుగు. అయితే మామూలు సూర్యుడి కాంతి ఏనాటికానాడే ముగిసిపోతుంది. ఆ సూర్యకాంతికి విచ్చుకునే పద్మం కూడా ముడుచుకుపోతుంది. కానీ గురువు ప్రసరింపచేసే కాంతి శాశ్వతమైనది. అందుకనే దీనివల్ల విచ్ఛిన్న పద్మం మళ్ళీ ముడుచుకుపోదు. 71వ శ్లోకం. ఉపాయోపేయ రూపాయ సదుపాయ ప్రదర్శినే అనిర్వాచ్యాయ వాచ్యాయ శివాయ గురవే నమః. తాత్పర్యము. ఉపాయము, ఆ ఉపాయం చేత పొందగలిగిన లక్ష్యము కూడా తానే అయి ఉండి శిష్యులకు మంచి ఉపాయం చూపించే అనిర్వాచ్యుడు అనగా మాటలకు అందనివాడు, స్తవార్హుడు, శివుడు అయిన శ్రీ గురువునకు నమస్కారము. 72వ శ్లోకం. కార్యకారణ రూపాయ రూపారూపాయ తే సదా అప్రమేయ స్వరూపాయ శివాయ గురవే నమః. తాత్పర్యము. కార్యకారణాలు 2 తన రూపాలే అయినవాడు, సాకారుడు, నిరాకారుడు కూడా తానే అయినవాడు, ఇలా ఊహించనలవి కాని స్వరూపం కలవాడు శివుడు అయిన గురువుకు నమస్కారము. 73వ శ్లోకం. దృగ్దృశ్య ద్రష్టృరూపాయ నిష్పన్న నిజరూపిణి అపారాయ ద్వితీయాయ శివాయ గురవే నమః. తాత్పర్యము. చూచేవాడు, చూడబడేది, చూపు కూడా తానే అయ్యి స్వస్వరూపంలో నిలిచి ఉన్నవాడు, హద్దులు లేనివాడు, అద్వితీయుడు శివుడు అయిన సద్గురువుకు నమస్కారము. 74వ శ్లోకం. గుణాధారాయ గుణినే గుణవర్ణిత రూపిణే జన్మినే జన్మహీనాయ శివాయ గురవే నమః. తాత్పర్యము. గుణాలకు ఆధారమైనవాడు, గుణములు కలవాడు, గుణరహిత స్వరూపుడు అనగా జీవరూపంగా జన్మ ఎత్తినవాడు, ఆత్మరూపంగా జన్మరహితుడు శివుడు అయిన గురువుకు నమస్కారము. వివరణ. జన్మకు జన్మరాహిత్యానికి, గుణానికి గుణరాహిత్యానికి అన్నిటికీ ఆయన స్వతంత్రుడు. జనన మరణాలు ఆయన ఇష్టప్రకారమే సాగుతూ ఉంటాయన్నమాట. 75వ శ్లోకం. అనాద్యాయాఖిలాద్యాయ మాయినే గతమాయినే అరూపాయ స్వరూపాయ శివాయ గురవే నమః. తాత్పర్యము. తనకు మొదలు లేదు, తానే అన్నింటికీ మొదలు. మాయ తన అధీనంలో ఉంది. తనకు మాయ లేదు, తనకు రూపం లేదు, కానీ స్వరూపంగానే ఉంటాడు. అట్టి శివుడైన గురువుకు నమస్కారము. వివరణ. మాయినే గతమాయినే. మాయను గెలవాలని కదా మనం గురువుని ఆశ్రయిస్తున్నాం. ఆయనే మాయి అంటే మాయావి. అయితే మనకేం ప్రయోజనం? కానీ ఆయన మామూలు మాయావి కాదు, గతమాయి అంటే మాయను గెలిచిన మాయావి. అంటే ఆయన మాయను గెలిచి కావాలని ఆ మాయను తన ఆధీనంలో ఉంచుకున్నాడన్నమాట. ఇదెందుకు? మనల్ని ఉద్ధరించటానికి. ఎలాగంటారా? చూడండి, ఒక కణకణలాడే నిప్పు బొగ్గు కణికను యువతలకు తీయాలంటే దానికన్నా వేడిగల ఇనుప పట్కారుతో తీయాలి. నిప్పులో కరిగిపోతున్న ఇనుప ముక్కను పట్టి తీయాలంటే అంతకన్నా వేడిగల మరో పట్కారు కావాలి, లేకపోతే పట్కారే కరిగిపోతుంది.
అలాగే శిష్యుల మాయను తొలగించటానికి గురువు మరింత మాయను ధరిస్తాడు. ధరించి వాళ్ళను మరింత కల్లోల పెడతాడు. అవే గురు పరీక్షలు. వాటిని తట్టుకునేదెట్లా అని కొందరు వాపోతూ ఉంటారు. కానీ మీరేమీ తట్టుకోనక్కర్లేదు. ఆయనే చెయ్యవలసిందంతా చేసి బయటపడేస్తాడు పట్కారులాగా. అందుకే ఆయనను మాయావి అంటారు. అవతారిక. ఇక ఈ గురు శివస్థుతిని ఈ శ్లోకంతో ముగిస్తున్నారు. 76వ శ్లోకం. సర్వమంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపిణే సర్వగాయ సమస్తాయ శివాయ గురవే నమః. తాత్పర్యము: సర్వమంత్ర తంత్ర స్వరూపి, అన్నిటిలోనూ ఉన్నవాడు, అన్నీ తానే అయినవాడు శివుడు అయిన గురువుకు నమస్కారము. అవతారిక. ఈ స్తోత్రంలో గురువును శివుడిగా ఎందుకు చెప్పారో దానికి కారణం వివరిస్తున్నారు. 77వ శ్లోకం. మనుష్య చర్మణ బద్ధ సాక్షాత్ పరశివ స్వయం గురురిత్యభిధాం గృహ్ణన్ గూఢ పర్యటతిక్షితౌ. తాత్పర్యము: సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే స్వయంగా మనుష్య దేహంలోకి వచ్చి గురువనే పేరు స్వీకరించి రహస్యంగా భూమి మీద తిరుగుతూ ఉంటాడు. అవతారిక. మన గురూపాసన పరిపక్వానికి వచ్చిందో లేదో మనమే తెలుసుకోవటానికి ఒక పరీక్షను సూచిస్తున్నారు. 78వ శ్లోకం. శివవదృశ్యతే సాక్షాత్ శ్రీ గురు పుణ్యకర్మణాం నరవదృశ్యతే సైవ శ్రీ గురు పాపకర్మణాం. తాత్పర్యము: పుణ్యాత్ములకు శ్రీ గురువు సాక్షాత్తు శివుడుగానే కనిపిస్తాడు. ఆ గురువే పాపాత్ములకు మనిషిగా కనిపిస్తాడు. అవతారిక. ఇప్పటి వరకు శివాయ గురవే నమః అని, అంతకుముందు తస్మై శ్రీ గురవే నమః అని నమస్కార రూపంగా ఉన్న స్తోత్రములను ఉపదేశించారు. అయితే మనం గురువుకు నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన పాదాలకే ప్రధానంగా నమస్కరించాలని ఉపదేశించదలుచుకుని ఆ గురుపాదాలు ఉన్న దిక్కు కూడా మహత్తరమైనదే అంటున్నారు.